స్లైడింగ్ విండో మీకు ఇప్పటివరకు క్లిక్ అవ్వలేదంటే ట్రస్ట్ మీ, అది మీ ఫాల్ట్ కాదు. మనలో చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యే పార్ట్ వెన్ టు ష్రింక్, వెన్ టు ఎక్స్‌పాండ్ అది క్లియర్‌గా తెలియకపోవడం. ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు స్లైడింగ్ విండో పైన మీకున్న కన్‌ఫ్యూజన్స్, క్వెషన్స్ అన్నీ క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూడండి. కమ్ లెట్స్ ఫిక్స్ దిస్ కంప్లీట్‌లీ. మనలో చాలామంది సబ్ ఎర్రర్ ఆర్ సబ్ స్ట్రింగ్ ప్రాబ్లమ్ చూడగానే నెస్టెడ్ లూప్స్ వాడి సాల్వ్ చేస్తాం. మనకొచ్చే టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n స్క్వేర్. లాజిక్ కరెక్ట్, అవుట్‌పుట్ కరెక్ట్. బట్ వాట్ అబౌట్ TLE? మనకి ఇంటర్వ్యూస్‌లో లాజిక్ కన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే టైమ్ కాంప్లెక్సిటీ. ఇంటర్వ్యూకి అనేది ఎప్పుడు ఆప్టిమైజ్డ్ సొల్యూషనే కావాలి. నువ్వు కరెక్ట్ సొల్యూషన్ రాసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో రాసినా కూడా ఇంటర్వ్యూయర్ నిన్ను రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, స్లైడింగ్ విండో మెయిన్ పర్పస్ ఏంటి అంటే సబ్ ఎర్రర్ ఆర్ సబ్ స్ట్రింగ్ ప్రాబ్లమ్స్‌ని ఎఫిషియెంట్‌గా సాల్వ్ చేయడం. మనలో చాలామంది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడగానే డైరెక్ట్‌గా ఎలా సాల్వ్ చేయాలని చెప్పి ఆలోచిస్తాం. కానీ దానికన్నా ముందు మనం చేయాల్సింది ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడం. మనం ఎప్పుడైనా సబ్ అరే ఆర్ సబ్ స్ట్రింగ్ లేదా కాంటిజియస్ ఎలిమెంట్స్ ఆర్ కంటిన్యూయస్ ఎలిమెంట్స్ అని ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌లో గనక చూస్తే మనం అక్కడ స్లైడింగ్ విండో అనేది వాడొచ్చు. అసలు ఈ సబ్ అరే ఆర్ సబ్ స్ట్రింగ్ అంటే ఏంటి అంటారా? సబ్ అరే ఆర్ సబ్ స్ట్రింగ్ అంటే మన దగ్గర ఒక అరే గాని, ఒక స్ట్రింగ్ గాని ఉంటే దాంట్లో ఉండే కంటిన్యూయస్ ఎలిమెంట్స్. అంటే లైక్ ఇప్పుడు మన దగ్గర 1, 2, 3, 4 అనే ఒక అరే ఉందనుకుందాం. దాంట్లో 1 అనేది సబ్ అరే అవుతుంది. 1, 2 అనేది కూడా సబ్ అరే అవ్వచ్చు. 1, 2, 3 అవ్వచ్చు. 1, 2, 3, 4 కూడా సబ్ అరే అవ్వచ్చు. సేమ్ గోస్ విత్ ద సబ్ స్ట్రింగ్. మన దగ్గర ఏబీసీడీ అనే స్ట్రింగ్ ఉంటే ఏ కెన్ బి ఏ సబ్ స్ట్రింగ్, ఏబీ కెన్ బి ఏ సబ్ స్ట్రింగ్, ఏబీసీ కెన్ బి ఏ సబ్ స్ట్రింగ్. అండ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, కంటిన్యూయస్ ఎలిమెంట్స్ మాత్రమే సబ్ అరేస్ ఆర్ సబ్ స్ట్రింగ్స్ అవుతాయి. 1, 3 సబ్ స్ట్రింగ్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే అవి కంటిన్యూయస్‌గా లేవు. ఇట్ కెన్ బి ఏ సబ్‌సెట్. సో, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కంటిన్యూయస్ ఎలిమెంట్స్ ఉంటేనే స్లైడింగ్ విండో అనేది పాసిబుల్. ఒకవేళ మనకు గనుక కంటిన్యూయస్ ఎలిమెంట్స్ లేకపోతే స్లైడింగ్ విండో అనేది మనం యూజ్ చేయలేం. హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్. వెన్ టు ష్రింక్, వెన్ టు ఎక్స్‌పాండ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. స్లైడింగ్ విండోలో ఎప్పుడైనా సరే మనకు ఒక కండిషన్ అనేది ఉంటుంది. కండిషన్ సాటిస్ఫై అవ్వనంత వరకు మనం విండోని ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ ఎప్పుడైతే కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో మనం విండోని ఎక్స్‌పాండ్ చేయడం ఆపేసి విండోని ష్రింక్ చేయడం మొదలుపెడతాం. ఎక్స్‌పాండ్ అంటే రైట్ పాయింటర్‌ని మూవ్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ ఎప్పుడైతే కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోతుందో రైట్ పాయింటర్ మూవ్ చేయడం ఆపేసి లెఫ్ట్ పాయింటర్‌ని మూవ్ చేస్తాం. విండోని ష్రింక్ చేస్తాం. అండ్ కండిషన్ గనుక బ్రేక్ అయితే మళ్ళీ ఎక్స్‌పాండ్, మళ్ళీ ష్రింక్. సో, ఇలా మనం స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. మనలో చాలామంది కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటి అంటే కండిషన్ సాటిస్ఫై అయ్యాక గూడా విండోని ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, మనకు ఆల్రెడీ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో, ఇక్కడ మన గోల్ ఎక్స్‌పాండ్ చేయడం కాదు, ఆప్టిమైజ్ చేయడం. సో, ష్రింక్ చేయడం అనేది మొదలుపెట్టాలి. అండ్ మనకి స్లైడింగ్ విండోలో 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో అండ్ ఇంకొకటి వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో. అండ్ ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండోలో ఎప్పుడు విండో సైజ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. అంటే ప్రాబ్లమ్స్ లైక్ మాక్సిమం సబ్ అరే సమ్ ఆఫ్ సైజ్ కే, నెగెటివ్ నెంబర్ ఇన్ ఎవ్రీ విండో ఇలాంటివన్నమాట. సో, ఇప్పుడు మనం ఫిక్స్డ్ సైజ్ విండో ఎగ్జాంపుల్ మాక్సిమం సబ్ అరే సమ్ ఆఫ్ సైజ్ కే ప్రాబ్లమ్ చూద్దాం రండి. మాక్సిమం సబ్ అరే ఆఫ్ సైజ్ కే. మనకి ఇక్కడ అరే ఇచ్చారు, కే వాల్యూ ఇచ్చారు. ఈ అరేలో ఉండే ఏ కంటిన్యూయస్ కే ఎలిమెంట్స్‌ని యాడ్ చేస్తే మాక్సిమం సమ్ వస్తుంది అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. కే వాల్యూ 2 ఇచ్చారు. సో, అరేలో ఉండే ఏ కంటిన్యూయస్ 2 ఎలిమెంట్స్‌ని యాడ్ చేస్తే మనకి మాక్సిమం సమ్ వస్తుంది అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఇట్ కెన్ బి ఎనీ 2 ఎలిమెంట్స్. ఈ 2 ఎలిమెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ 2 ఎలిమెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ 2 ఎలిమెంట్స్ కావచ్చు. గుర్తుపెట్టుకోండి, సబ్ అరే అంటే మనం ఎప్పుడు కంటిన్యూయస్ ఎలిమెంట్స్ మాత్రమే యాడ్ చేయాలి. సో, దీన్ని మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ వాడి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనం ఫస్ట్ మ్యాక్స్ వాల్యూ తీసుకుందాం. ఇంటూ మ్యాక్స్ ఈక్వల్ టు ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ అండ్ ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు array డాట్ లెంత్ మైనస్ k అండ్ I ప్లస్ ప్లస్ అగైన్ ఫర్ ఇంట్ j ఈక్వల్ టు I, j లెస్ దెన్ I ప్లస్ k, j ప్లస్ ప్లస్. అండ్ మనం సమ్ తీసుకుందాం. ఇనిషియల్గా సమ్ వాల్యూ 0 ఉంటుంది. సో, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ array ఆఫ్ j. అండ్ ఇక్కడ మ్యాక్స్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ కామా సమ్. సో, ఇది లూప్ లోపల ఉండాలి. మ్యాక్స్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ కామా సమ్ రిటర్న్ మ్యాక్స్. సో, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను.
సో చూడండి, వాడిచ్చిన ఇన్పుట్ అండ్ వాడిచ్చిన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్కి ఇదైతే మ్యాచ్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ చేసి చూస్తాను. ఐ థింక్ విల్ గెట్ టిఎల్ఈ, ఎందుకంటే నెస్టెడ్ లూప్ వాడాం కాబట్టి ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ n స్క్వేర్ ఉంటుంది. చూడండి, మనకి ఒక్క టెస్ట్ కేస్ మాత్రం పాస్ అవ్వలేదు, టైం లిమిట్ ఎక్సీడెడ్ అని వచ్చింది. ఎందుకంటే ప్రోగ్రామ్ టుక్ మోర్ టైమ్ దెన్ ఎక్స్పెక్టెడ్. సో ఇప్పుడు దీన్ని మనం స్లైడింగ్ విండో టెక్నిక్ వాడి ఆప్టిమైజ్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మనకి మ్యాక్స్ వాల్యూ కావాలి కాబట్టి నేను ఫస్ట్ మ్యాక్స్ వాల్యూ అనేది ఉంచుకుంటాను. ఈక్వల్ టు 0. సో మనకి విండో సైజ్ కే కాబట్టి నేను ఫస్ట్ కే ఎలిమెంట్స్ని యాడ్ చేసి పెట్టుకుంటాను ఇనిషియల్గా. అండ్ ఆ తర్వాత ఎవ్రీ విండోకి ఎక్స్పాండ్ అండ్ ష్రింక్ చేసుకుంటూ వెళ్తా. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అరే ఆఫ్ i. ఇక్కడ మ్యాక్స్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ కామా సమ్. ఇప్పుడు మనకి ఫస్ట్ విండో సమ్ వచ్చింది. సో మనం దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ విండో సమ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ కే నుంచి స్టార్ట్ అవుతుంది. కరెంట్ i ఈక్వల్ టు కే, i లెస్ దెన్ array dot length i plus plus into left equal to array of I minus k into right equal to array of I, sum equal to sum plus right minus left. అంటే మనం ఇది ఫిక్స్డ్ సైజ్ విండోలో ఎప్పుడైనా సరే విండో సైజ్ అనేది కేకి రీచ్ అయ్యాక మనం లెఫ్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాము అండ్ రైట్ ఎలిమెంట్ని యాడ్ చేస్తాం. అలా మనం విండోని ఎక్స్పాండ్ చేసుకుంటూ అండ్ ఈ ముందు విండోని ష్రింక్ చేస్తూ అలా ఎవ్రీ విండోలో సమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ఇక్కడ మ్యాక్స్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ కామా సమ్. సో అండ్ రిటర్న్ మ్యాక్స్. సో ఇక్కడ మనం సింగిల్ ఫర్ లూపే వాడాము, నెస్టెడ్ లూప్స్ ఏం వాడలేదు. సో ఇక్కడ మన టైం కాంప్లెక్సిటీ ఆఫ్ 1 ఉంటుంది. ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో ఫస్ట్ లెట్ మీ కంపైల్ అండ్ రన్. ఓకే, కంపైల్ అండ్ రన్ చేస్తే పాస్ అయింది. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. సో దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు దీన్ని ట్రై రన్ చూద్దాం రండి. సో ఇది మనకి ఇచ్చిన అరే, ఇంకా వాల్యూ 4 ఇచ్చారు. సో మనం ఏం చేస్తాం, ఇనిషియల్గా ఫస్ట్ 4 ఎలిమెంట్స్ సమ్ యాడ్ చేస్తాం, ఎందుకంటే మన విండో సైజ్ 4 కాబట్టి. సో ఫస్ట్ ఏం చేస్తాం, 1 4 2 10. సో 12 ప్లస్ 4 16, 16 ప్లస్ 1 17. సో ఇక్కడ మనకి వాల్యూ 17 వస్తుంది. సో ప్రస్తుతానికి మ్యాక్స్ వాల్యూ 17 ఉంటుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, దీంట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాము అండ్ విండోని ఎక్స్పాండ్ చేస్తాం. సో దీన్ని యాడ్ చేస్తాం. సో 4 2 10 అండ్ దెన్ 23. సో మనకి ఇక్కడ ఆల్రెడీ 17 ఉంది. సో 17 మైనస్ 1 విచ్ ఇస్ 16. 16 ప్లస్ 23 అంటే 39. సో మన మ్యాక్స్ వాల్యూ 39 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో విండో కావాలి. ఇక్కడ విండో సైజ్ కే రీచ్ అయిపోయింది కాబట్టి మనం లెఫ్ట్ వాల్యూ మైనస్ చేస్తాము, రైట్ వాల్యూ యాడ్ చేస్తాం. అంటే 2 10 23 అండ్ 3. మనకి 39 ఉంది. సో 39 మైనస్ 4 35, 35 ప్లస్ 3 38. సో 38 ఈజ్ లెస్ దెన్ 39. సో మ్యాక్స్ వాల్యూ 39 ఉంటుంది. అండ్ దెన్ అగైన్ 2ని రిమూవ్ చేస్తాము, 1 యాడ్ చేస్తాం. 10 23 3 1. ఇక్కడ 38 ఉంది. 38లో నుంచి 2 రిమూవ్ చేస్తే 36, 36 ప్లస్ 1 37. సో అగైన్ 37 ఈజ్ లెస్ దెన్ 39. సో మ్యాక్స్ వాల్యూ 39 ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 0 యాడ్ చేస్తాం, 10 రిమూవ్ చేస్తాం. సో 23 3 1 0. సో 37 మైనస్ 10 27, 27 ప్లస్ 0 27. సో 27 ఈజ్ లెస్ దెన్ 39. సో మ్యాక్స్ వాల్యూ 39 ఉంటుంది. అండ్ దెన్ అగైన్ మళ్ళీ 23 రిమూవ్ చేస్తాము, 20 యాడ్ చేస్తాం. సో 3
1 0 అండ్ దెన్ 20. ఇక్కడ 27లో నుంచి 23 రిమూవ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 4 ప్లస్ 20 24. సో మ్యాక్స్ వాల్యూ 39 ఉంటుంది, ఎందుకంటే 24 ఈజ్ లెస్ దెన్ 39 కాబట్టి. సో మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ 39. అండ్ నెక్స్ట్ వచ్చి వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో. వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండోలో విండో సైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ వితౌట్ రిపీటెడ్ క్యారెక్టర్స్, మాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్ ఆఫ్టర్ ఫ్లిప్పింగ్ K0s, ఇలాంటివి అనమాట. సో ఇప్పుడు లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ వితౌట్ రిపీటెడ్ క్యారెక్టర్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్. సో ఇది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చారు, సో ఆ స్ట్రింగ్లో మనం లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఆ సబ్ స్ట్రింగ్లో డూప్లికేట్ క్యారెక్టర్స్ అనేవి ఉండకూడదు. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, సబ్ స్ట్రింగ్ అంటే కంటిన్యూస్ క్యారెక్టర్స్. సో అలాంటిది మనం ఒక కంటిన్యూస్ క్యారెక్టర్ ఒక లాంగెస్ట్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ విచ్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ డూప్లికేట్స్. సో దీన్ని స్లైడింగ్ విండో టెక్నిక్ వాడి ఆప్టిమైజ్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ నేను మ్యాక్స్ వాల్యూ తీసుకుంటాను, అండ్ మ్యాక్స్ ఈక్వల్ టు ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ. దాని తర్వాత లెఫ్ట్ పాయింటర్ తీసుకుంటాను. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు లెఫ్ట్ అనేది షింక్ చేయడానికి వాడతాం. అండ్ దెన్ నేను ఒక విండో క్రియేట్ చేస్తాను విచ్ ఈస్ ఆఫ్ టైప్ హ్యాష్ సెట్ క్యారెక్టర్ విండో. మీకు హ్యాష్ సెట్ తెలియకపోతే ఏం ప్రాబ్లం లేదు, ముందు వీడియోస్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి హ్యాష్ సెట్ అంటే ఒక ఎరే విచ్ డజంట్ అలో ఎనీ డూప్లికేట్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే హ్యాష్ సెట్లో మనం డూప్లికేట్స్ యాడ్ చేసినా అది తీసుకోదు. ఓకే ఫైన్. సో నెక్స్ట్ నేను ఒక ఫర్ లూప్ రాస్తాను. దిస్ ఈస్ ఫర్ ఎక్స్పాండింగ్. సో రైట్ పాయింటర్ తీసుకుంటున్నాను. ఫర్ ఇంట్ రైట్ ఈక్వల్ టు 0, రైట్ లెస్ దెన్ ఏజ్ డాట్ లెంత్, రైట్ ప్లస్ ప్లస్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మనం యాడ్ చేయబోయే క్యారెక్టర్ ఆల్రెడీ విండోలో ఉందో లేదో చెక్ చేసుకుంటాను. వైల్ విండో డాట్ కంటైన్స్ ఆఫ్ ఏజ్ డాట్ క్యారెట్ ఆఫ్ రైట్. ఒకవేళ అది కనుక ఉంటే మనం అది పోయేంత వరకు విండోని షింక్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, విండో డాట్ రిమూవ్ ఆఫ్ ఏజ్ డాట్ క్యారెట్ ఆఫ్ లెఫ్ట్, అంటే నేను విండోని షింక్ చేసుకుంటూ వస్తున్నాను, లెఫ్ట్ క్యారెక్టర్ని రిమూవ్ చేస్తున్నాను, అండ్ లెఫ్ట్ ప్లస్ ప్లస్ చేస్తున్నాను. సో అది వైల్ లూప్ రాసాను, ఎందుకంటే ఆ డూప్లికేట్ క్యారెక్టర్ అనేది పోయేంత వరకు నేను విండోని షింక్ చేసుకుంటూ లెఫ్ట్ క్యారెక్టర్ని రిమూవ్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఆ తర్వాత విండో డాట్ యాడ్ ఆఫ్ ఏజ్ డాట్ క్యారెట్ ఆఫ్ రైట్. సో ఇక్కడ నేను విండోని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాను రైట్ క్యారెక్టర్ యాడ్ చేసి. అండ్ ఇక్కడ మ్యాక్స్ ఈక్వల్ టు మ్యాక్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ కామా రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1. సో ఇక్కడ మ్యాక్స్ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను ఎవ్రీ స్టెప్. ఓకే ఫైన్. అండ్ వీఆర్ రిటర్నింగ్ మ్యాక్స్. ఓకే, నేను ఒక ఎడ్జ్ కేస్ కండిషన్ డిక్లేర్ చేసుకోవడం మర్చిపోయాను. ఒకవేళ ఎర్రర్ లెంత్ కనుక 0 ఉంటే మనం డైరెక్ట్గా 0 అనేది రిటర్న్ చేస్తాం. సో ఇఫ్ ఎడ్జ్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0, సో వీఆర్ రిటర్నింగ్ 0 డైరెక్ట్లీ. సో దట్స్ ఇట్. ఒక విండో క్రియేట్ చేసాము, విండోని ఎక్స్పాండ్ చేస్తున్నాం, అండ్ ఒకవేళ డూప్లికేట్ క్యారెక్టర్ ఉంటే విండోని షింక్ చేసుకుంటూ వస్తున్నాం. ఫైన్. సో ఐఎమ్ రన్నింగ్ ఇట్. ఓకే, శాంపిల్ టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయినాయి. సో ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ చేస్తున్నాను, చూద్దాం ఏమవుద్దో. ఓకే ఫైన్, అన్ని టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయ్యాయి. ఓకే, దీన్ని ట్రై రన్ చూద్దాం రండి. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ ఇచ్చారు, ఏబిసిఏ బీసీబీబీ అనే స్ట్రింగ్ ఉంది. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా విండో 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఏ విండోలో యాడ్ చేసాము. ఓకే, మ్యాక్స్ లెంత్ వచ్చి 1 అవుతుంది. అగైన్ బి కూడా విండోలో యాడ్ చేస్తాం, ఎందుకంటే డూప్లికేట్స్ ఏం లేవు. మ్యాక్స్ లెంత్ 2 అవుతుంది. ఏబిసి మ్యాక్స్ లెంత్ 3 అవుతుంది. సో ఇక్కడి వరకు మనకి డూప్లికేట్స్ అయితే ఏమీ రాలేదు. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏ వచ్చింది. సో ఏ అనేది ఆల్రెడీ విండోలో ఉంది కాబట్టి విండోని షింక్ చేయడం మొదలు పెడతాం. అంటే లెఫ్ట్ నుంచి షింక్ చేస్తాం, ఏని రిమూవ్ చేస్తాము. సో బీసీ ఇక్కడ డూప్లికేట్ ఏం లేదు, సో ఏ అనేది యాడ్ చేస్తాం. బీసీఏ మ్యాక్స్ లెంత్ 3 ఉంటుంది. అగైన్ బి ఉంది, సో బి అనేది మనకి ఆల్రెడీ మళ్ళీ విండోలో ఉంది. సో విండోని షింక్ చేయడం మొదలు పెడతాం, బిని రిమూవ్ చేస్తాము, డూప్లికేట్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. సో సిఏబి
అండ్ మళ్ళీ మనకి మ్యాక్స్ లెంత్ 3 ఉంటుంది. అగైన్ ఇల్ని మనకి డూప్లికేట్ వచ్చింది, సి వచ్చింది. సో సిని రిమూవ్ చేస్తాము. ఏ బి సి డూప్లికేట్ ఎలిమినేట్ అయిపోయింది. సో మ్యాక్స్ లెంత్ 3 ఉంటుంది. ఇక్కడ మనకి బి ఉంది, ఇక్కడ విండోలో కూడా మనకు ఆల్రెడీ బి వచ్చింది. సో డూప్లికేట్ రిమూవ్ చేయాలి కాబట్టి లెఫ్ట్ నుంచి షింక్ చేసుకుంటూ వస్తాం. ఏని రిమూవ్ చేస్తాము, స్టిల్ బి అనేది మనకి విండోలో ఉంది. సో బిని కూడా రిమూవ్ చేస్తాం. సో ఇక్కడ మనకి సిబి, ఇక్కడ మనకి కరెంట్ లెంత్ 2 ఉంది, మ్యాక్స్ లెంత్ 3 ఉంటుంది, ఎందుకంటే 2 ఈజ్ లెస్ దెన్ 3 కాబట్టి. అగైన్ మళ్ళీ మనకి బి వచ్చింది డూప్లికేట్. సో విండోలో ఆల్రెడీ బి ఉంది కాబట్టి సిని రిమూవ్ చేసేస్తాం, లెఫ్ట్ నుంచి షింక్ చేస్తాం కాబట్టి బిని కూడా రిమూవ్ చేస్తాము అండ్ బి అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ కరెంట్ లెంత్ 1, మ్యాక్స్ లెంత్ 3. సో మ్యాక్స్ లెంత్ 3 ఉంటుంది, ఎందుకంటే 1 ఈజ్ లెస్ దెన్ 3 కాబట్టి. సో ద ఫైనల్ ఆన్సర్ హియర్ వి గాట్ ఈస్ 3. ఈ 2 ప్రాబ్లమ్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నేను ఇంకా స్లైడింగ్ విండో పైన చాలా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో షార్ట్స్ అనేవి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మనలో చాలా మంది కామన్గా చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందాక చెప్పినట్టు కండిషన్ సాటిస్ఫై అయ్యాక కూడా విండోని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. మనలో చాలా మంది ఫిక్స్డ్ సైజ్ విండో, వేరియబుల్ సైజ్ విండోని మిక్స్ చేసేస్తారు. కానీ ఇప్పుడు అలా చేయకండి. ఫిక్స్డ్ సైజ్ విండో అంటే విండో సైజ్ కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే విండో సైజ్ అనేది కేకి ఈక్వల్ అవుతుందో అప్పుడు మనం లెఫ్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేస్తాము. లెఫ్ట్ ఇన్ ద సెన్స్ లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తాం అండ్ రైట్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తాం. మనం లెఫ్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తూ రైట్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తూ ఎవ్రీ విండో యొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. అండ్ కమింగ్ టు వేరియబుల్ సైజ్ విండో. వేరియబుల్ సైజ్ విండోలో మనకి ఎప్పుడు ఫిక్స్డ్ సైజ్ అనేది ఉండదు. కైండ్ ఆఫ్ లైక్ లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం విండో సైజ్ అనేది ఎవ్రీ స్టెప్లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చేసేది ఏంటంటే కండిషన్ సాటిస్ఫై అవ్వనంత వరకు విండోని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాం అండ్ ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో విండోని షింక్ చేయడం మొదలు పెడతాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ మనలో చాలా మందికి ఎప్పుడు షింక్ చేయాలనేది తెలియదు. ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన క్వశ్చన్లో కండిషన్ని జాగ్రత్తగా చూడండి. సో ఆ కండిషన్ సాటిస్ఫై అయిపోతే కనుక మనం షింక్ చేయడం మొదలు పెట్టాలి, బికాస్ వీ నీడ్ టు గెట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. ఈ వీడియోతో మీకు స్లైడింగ్ విండో పైన ఉన్న కన్ఫ్యూజన్స్ అండ్ క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమన్నా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ స్పెసిఫిక్ టాపిక్స్ కావాలన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.